శ్రీజ, నేను బీవీఆర్ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుణ్ణి అమ్ముతూ ఉంటారు. వాటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉండే కెమికల్స్ నీటిలోకి వెళ్ళి అందులో నివసించే చేపలకు, ఇతర జీవరాశులకు హానికరంగా మారుతాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో గత కొన్నేళ్లుగా జనంలో కొంత మార్పు కనిపిస్తోంది. ప్లాస్టిక్ వంటి వాటి వినియోగం విషయంలో పెద్దగా స్పందన కనిపించకపోయినా గణపతి ప్రతిమల తయారీ వంటి వాటి విషయంలో కొంత సానుకూలంగా స్పందిస్తున్నారు. మట్టి గణపతి బొమ్మల్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. కాగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన యువతి శ్రీజ ఓ అడుగు ముందుకేసి వేరుశనక్కాయల పొట్టుతో గణేష్ విగ్రహాల్ని తయారు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేను ఈ సమస్యను గుర్తించి దీనికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ పట్టుతో ఉపయోగించి ఈ గణేష్ విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి అందులో రోజుకి 50 నుండి 100 విగ్రహాలను తయారు చేస్తున్నాను. తాను 9వ తరగతి చదువుతున్నప్పుడే దీనికి బీజం పడిందని చెబుతున్నారు. సాధారణంగా నర్సరీలలో మొక్కలు పెంచడానికి సింగిల్ యూజ్ బ్లాక్ పాలిథిన్ కవర్స్ ఉపయోగిస్తుంటారు. తాను జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంట గ్రామం జిల్లా పరిషత్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొట్టుతో బయోపాట్స్ తయారు చేశానని చెప్పారు. ప్రస్తుతం శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే స్టార్టప్ ను ప్రారంభించి మొక్కల కుండీలు, బయోపాట్స్ తయారు చేస్తూ ఆర్థికంగానూ నిలదొక్కుంటున్నారు.